ఆకాశవాణి ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రజాసేవలో ఆకాశవాణి ప్రత్యేక రూపకం వింటారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి టి స్రవంతి, నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. వినండి, ప్రజాసేవలో ఆకాశవాణి ప్రత్యేక రూపకం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. శుభోదయ వేళ ప్రతిరోజు మన పలకరింపు ఇదే కదా. చెవులకు ఇంపుగా, మనసుకు ప్రియంగా, మేధస్సుకు వికాసంగా ఉండేలా నిత్యం ఎన్నో విషయాల్ని మనం చెప్పుకుంటున్నాం. మేము శ్రోతలకు వినిపించేవి, శ్రోతలు మాతో పంచుకునేవి పలు రకాల విషయాలు, విశేషాలు ఉన్నాయి. మీ ప్రియనేస్తం రేడియో ఈరోజు మీతో ఓ ముచ్చట చెప్పదలుచుకుంది. అది తన గురించిన విషయం కావడమే నేటి విశేషం. ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం. నవీన సాంకేతికతతో ఒక భాషలోని విషయాల్ని మరో భాషలోకి అనువదించి పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవచ్చు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దాన్ని మానవ సమాజాల అభ్యున్నతికి ఉపయోగిస్తూ రేడియో, టీవీ వంటి ప్రసార మాధ్యమాలు తమ పరిధుల్ని విస్తరించుకుంటున్నాయి. ప్రజాసేవలో మమేకమవుతున్నాయి. దృశ్య శ్రవణ మాధ్యమాల్లోని శ్రవణ మాధ్యమం రేడియోకి ఉన్న సౌలభ్యం వినికిడి ద్వారా మేధస్సుకు చురుకుదనాన్ని అందించడం. మనిషి మేధ ఆ విన్నదాన్ని ఆకళింపు చేసుకుని మనసులో ముద్రించుకుని అతడిని చైతన్యపరుస్తుంది. మనిషి సంఘజీవి అయినప్పుడు సామాజిక అంశాలన్నిటా అతడి జోక్యం అవసరమవుతుంది. సామాజిక అవసరాల కోసం అతడిలోని స్పృహ, భౌతిక ఆచరణ వెలుపలికి రావాలి. తానున్న సమాజం కోసం అతనొక సాధనంగా మారాలి. ఆ మారే ప్రక్రియలో తన భావ వ్యక్తీకరణకు ఒక మాధ్యమాన్ని ఎంచుకోవలసి వస్తే అందుకు రేడియో అత్యంత అనుకూలత కలిగిన సాధనమని నిపుణులు చెప్తున్నారు. రేడియో అంటేనే భిన్నత్వం. రేడియో అంటేనే పలు భాషల, పలు ప్రాంతాల, పలు నమ్మకాల సంకలనం. రేడియో మనందరి బాధ్యత. రేడియో అంటే బలహీన వర్గాల, విభిన్న ప్రజల గొంతుక అన్నారు యునెస్కో ప్రధాన సంచాలకులు ఆడ్రే అజూలే 2020 నాటి తన ప్రపంచ రేడియో దినోత్సవ సందేశంలో. ఐక్యరాజ్య సమితి, విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో ఈ ఏడాది అంటే 2025వ సంవత్సర ప్రపంచ రేడియో దినోత్సవాన రేడియో వాతావరణ మార్పును నినాదంగా ఎంచుకుంది. రేడియో అంటే వైవిధ్యమని, రేడియో అంటే విశ్వాసమని, రేడియో ద్వారా శాంతిని స్థాపించవచ్చని, రేడియో సమాచార, వినోద, శిక్షణా సాధనమని వెల్లడిస్తూ వచ్చిన యునెస్కో ఈసారి ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులపై రేడియో ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలని సంకల్పించింది. రేడియో అందుకు ఎంతో దోహదం చేయగల సాధనమని ప్రకటించింది. Presenting a World Radio Day Minute, proclaimed in 2011 by UNESCO and endorsed by the United Nations General Assembly in 2012 as a UN International Day, February 13 is World Radio Day. We all love our screens. There's an old saying, a picture is worth 1,000 words. But that only goes so far, even though computer screens are seemingly everywhere, even on our watches. It's inconvenient and even dangerous to watch visual media or to read while driving, running, multitasking, or working on something that requires observational concentration. How about when trying to fall asleep? Even when your head is tilted sideways, radio's message is always straight. There's a lot to be said for the basic convenience and flexibility of the spoken word music sound and the sense of hearing. Yes, radio is true mobile media and certainly easy on the eyes. This has been a World Radio Day Minute from UNESCO. రేడియో దినోత్సవం అంటే రేడియో ప్రారంభ వికాసాల చరిత్రను గుర్తు చేసుకోవడమే కాదు, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ మానవ సమాజాల్లో దాని కీలకమైన పాత్రను గుర్తు చేసుకోవడం అని అన్నారు యునెస్కో ప్రధాన సంచాలకులు ఆడ్రే అజౌలే. ప్రపంచ వాతావరణం మార్పులకు ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం రేడియో ఒక చైతన్య స్వరంగా మారనున్నదా?
రేడియో వంటి ప్రజాసేవా ప్రసార మాధ్యమం అతి సులువుగా, అతి చౌకగా, అత్యంత సమర్థంగా సంక్షేమ స్వరాన్ని వినిపించనున్నదా? రేడియో ద్వారా ప్రకృతి మనల్ని స్వయంగా పలకరించనున్నదా? అంటే అసలు ఇన్నాళ్లుగా రేడియో వహిస్తూ వస్తున్న ఆ సామాజిక బాధ్యతకే ఇప్పుడు మరొక కొత్త చేర్పు అందిస్తున్నారని మనం గమనించాలి. అదిగో అలా వ్యవహరించేలా ప్రపంచ దేశాల రేడియో కేంద్రాలు తమ ప్రసారాలను రూపొందించాలని యునెస్కో కోరుతోంది. ప్రజా ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా, ఏ సామాజిక వర్గ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అందరి మన్ననలు పొందిన ప్రసార మాధ్యమం రేడియో అని పేర్కొన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు. కనుకనే సమాజంలో రేడియో పట్ల ఒక విశ్వాసం నేటికీ సజీవంగా ఉంది. రేడియో ప్రాధాన్యతను గుర్తించి 1946 ఫిబ్రవరి 13 నాడు ఐక్యరాజ్యసమితి యునెస్కో విభాగం యునైటెడ్ నేషన్స్ రేడియోని ప్రారంభించింది. 2011 నవంబర్ 3న ఐక్యరాజ్యసమితి 36వ సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 13ను ప్రపంచ రేడియో దినోత్సవంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయంతో 2012 ఫిబ్రవరి 13 నాడు మొదటి వరల్డ్ రేడియో డే జరుపుకున్నాం. ఈ 2025లో రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ నినాదంగా 14వ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రేడియో ప్రాముఖ్యత గురించి చెప్తూ, రేడియో వినడాన్ని మరింత సరళతరం చేసిన నేటి సాంకేతిక యుగంలో దాన్నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందే సౌలభ్యం నేటి తరానికి ఉండటం ఒక గొప్ప అవకాశం అంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రోగ్రాం హెడ్, పలు జనరంజక కార్యక్రమాల రూపకర్త అయిన శ్రీ సుంకసారి రమేష్. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది ఆకాశవాణి నినాదం. ఆకాశవాణి 5 అక్షరాలు 5 అంశాలకు ప్రతీకగా నిలిచాయి. వినోదం, విజ్ఞానం, విశ్వసనీయత, విశ్లేషణ, విస్తారం. వినోదాన్ని పంచుతూ సాంత్వన కలిగిస్తుంది ఆకాశవాణి. ఇక విజ్ఞానం పంచుతూ సమాజాన్ని తేజవంతం చేస్తుంది. ఆకాశవాణిలో ప్రసారమైన ఏ అంశమైనా విశ్వసనీయమైనదిగా ఉంటుంది. ప్రతి అంశాన్ని ఏకపక్షంగా చూడకుండా విశ్లేషించి అందిస్తుంది. దేశం నలుమూలలా విస్తరించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నది ఆకాశవాణి. ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దెన్ ఆకాశవాణి అంటారు. ఆ సూర్యభగవానుని కాంతి తర్వాత ఆకాశవాణి విస్తారంగా ప్రసరిస్తుంది. శాస్త్రీయ, లలిత, జానపద సంగీతానికి ఆకాశవాణి పుట్టినింటితో సమానం. అన్ని కళారూపాలని ఆదరించి సమాజానికి, భవిష్యత్ తరానికి ఈ సంపదను భద్రపరుస్తున్న భాండాగారం మన ఆకాశవాణి. ఇక ప్రసార విషయాలకొస్తే మన దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి గార్ల సందేశాలు, చట్టసభల విశేషాలు, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకవైపు, ఆరోగ్యమైన జీవనానికి, సమాజంలో చట్టం పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కోసం కార్యక్రమాలు, సాంకేతిక, క్రీడారంగ విశేషాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలని, పిల్లల, వయోవృద్ధుల కార్యక్రమాలు పలు రూపాల్లో అందిస్తుంది. ఆపత్కాలాలలో, ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, కోవిడ్ మహమ్మారి లాంటివి సంభవించినప్పుడు ఆకాశవాణి అందించే సేవలు అనన్య సామాన్యం. అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలను స్పృశించే అందరి అభిమానవాణి మన ఆకాశవాణి. అద్భుత శబ్దమూర్తిగా అందరి జీవనయానంలో భాగంగా మారి 75 వసంతాలతో విలసిల్లుతోంది. నూతన సాంకేతిక ఒరవడులను అందిపుచ్చుకొని ఈ డిజిటల్ ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా విశ్వజనీనమై రూపుదిద్దుకుంటున్నది ప్రస్తుత తరుణంలో. యాప్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ప్రపంచంలో ఏ మూలనైనా వినిపిస్తూ ఆకాశవాణి కార్యక్రమాలు అందరికీ మరింత చేరువగా, సులభంగా అందుబాటులో ఉన్నాయి. శ్రోతలందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచమంతటా ఉండే వివిధ వాతావరణ మార్పులను గుర్తించి నమోదు చేయడానికి ప్రపంచవ్యాప్త రేడియో స్టేషన్లకు తగిన వనరులను, నెట్వర్కింగ్ అవకాశాలను యునెస్కో అందిస్తోంది.
ఈ సందర్భంగా యునెస్కో మీడియా సంస్థల కోసం ఒక నమూనా విపత్తు సంసిద్ధతా ప్రణాళికను ప్రచురిస్తోంది. కాబట్టి ఈ క్రతువులో ప్రతి వార్తా మాధ్యమం పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, ప్రత్యేకించి రేడియో కేంద్రాల ద్వారా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహనను పెంపు చేస్తూ, ఆచరణయోగ్యమైన విపత్తు నివారణ చర్యల్ని చేపట్టేలా పలు ప్రయోజన కార్యక్రమాల్ని రూపొందించి ప్రసారం చేయమని, వాటిలో శ్రోతల్ని, మరో రకంగా చెప్పాలంటే ప్రజల్ని కూడా భాగస్వాముల్ని చేస్తూ ముందడుగు వేయమని కోరుతోంది. పొడుపుల పల్లె తలపులు స్వాగతించెనులే, పంట చేనులు పిల్ల కాలువ వేడుదెనులే, ఎద చిందులేసెనులే. ఊరంతా భూపాలాలు, గుండెల్లో సంగీతాలు, అల్లరి కన్నుల వెన్నెల చిందెనులే. ప్రజల్లోని ప్రతి వర్గానికి, ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, మొత్తంగా ప్రపంచ ప్రజలందరికీ అందుబాటులో ఉండే వీలైన మాధ్యమం కాబట్టి, వైవిధ్యమైన జీవన విధానాలు కలిగిన ప్రజలను ఏకసూత్రంతో బంధించి ఉంచగల సమర్థత ఉంది కాబట్టి, అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి ప్రయోజనకరమైన ఆలోచన చేయగలిగేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది రేడియో. రేడియో మాట ఒక స్వరసూత్రం, ఆ మాట ఒక మంత్రం. రేడియో స్వరం మన స్వరమే, అది శ్రోతల స్వరమే, శ్రోతల మనసు పలికే స్వరమే. నువ్వు మాట్లాడు, ప్రపంచం వింటోంది అంటుంది రేడియో. సరే, ఏం మాట్లాడదాం, ఎలా మాట్లాడదాం అని అనిపించడం సహజం. కథా రచయిత, ఆకాశవాణి ప్రయోక్త, కీర్తిశేషులు త్రిపురనేని గోపీచంద్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, భాష సజీవంగా, కథనం సరళంగా, శైలి తేలిగ్గా, శిల్పం నిరాడంబరంగా ఉండాలి అన్నారు. ప్రజాస్వామ్య రహదారిలో పయనిస్తూ భిన్నమైన విధానాలు కలిగిన మానవాళి మొత్తానికి ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడే రేడియో ప్రపంచ స్థాయిలో అత్యంత విస్తృతంగా వినియోగించబడే మాధ్యమంగా నిలిచింది. సువిశాల భూమండలం మీదున్న ప్రజా సమూహాలను చేరుకోగల ప్రత్యేక సామర్థ్యం కలిగిన రేడియో ఆ ప్రజలందరి స్వరాలను తానుగా మాట్లాడ్డానికి, ప్రాతినిధ్యం వహించడానికి, ప్రజలు వినడానికి ఒక వేదికగా నిలుస్తుంది. రేడియో ప్రసార ప్రముఖులు, సైన్స్ రచయిత, ఆకాశవాణి విశ్రాంత అధికారి శ్రీ నాగసూరి వేణుగోపాల్ రేడియో గురించి పలు సందర్భాల్లో ఎన్నో వైవిధ్యమైన సంగతులు చెప్పుకొచ్చారు. ఆజాద్ హింద్ రేడియో అంటే ఆజాద్ హింద్ రేడియో, ఆ మాట ఆజాద్ హింద్ అనగానే మనకు నేతాజీ గుర్తుకొస్తారు. 1942లో ఆయన జర్మనీ నుంచి కొంతకాలం, సింగపూర్ నుంచి కొంతకాలం ఈ రేడియో ప్రసారాన్ని నిర్వహించారు. అప్పటికే 8 భాషల్లో, ఇంగ్లీషు, హిందీ, తమిళ్, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పుస్తు, ఉర్దూ, ఈ 8 భాషల్లో రేడియో ప్రసారాలు. నేతాజీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అవగాహన ఉంది, చాలా ఉత్సాహవంతుడు, చాలా తీవ్రంగా కృషి చేసే సుశిక్షితులైన సైనికుల వంటి ఆయన సహచరులు ఆయనకి ఉన్నారు. ఆయన బయట దేశాల నుంచి, ఇదివరకు అనుకున్నట్టు జర్మనీ, సింగపూర్ నుంచి ఆయన నడిపించారు. అలాగే క్విట్ ఇండియా టైంలో ఆ రేడియోని ఆజాద్ రేడియో ఉంటుంది. అక్కడ నేతాజీ ప్రధాన పాత్ర అనుకుంటే, ఇక్కడ రామ్ మనోహర్ లోహియా కీలక పాత్ర వహించాడు. నిజానికి ఆజాద్ హింద్ రేడియో కేవలం 78 రోజులు నడిచింది. 1942 ఆగస్టు నవంబర్ మధ్యలో కేవలం 78 రోజులు మాత్రమే ఈ రేడియో ప్రసారాలు జరిగాయి. కానీ ఆ వివరాలకు వెళ్తే చాలా ఉత్సాహము, ఆనందం, ఒక రకమైన తృప్తి, మనకు స్వతంత్రోద్యమ స్ఫూర్తి మనకు కలుగుతాయి. ఎందుకంటే 3-4 ట్రాన్స్మిటర్లు ఉండేవి. ఏ ట్రాన్స్మిటర్ ఏ రోజు ప్రసారం చేస్తుందో తెలియదు, అంటే బ్రిటిష్ వాళ్ళ కన్ను కప్పడానికి.
ఆ ట్రాన్స్మిటర్ కూడా ఒక సూట్ కేసులో క్యారీ చేసి ఈరోజు ఇక్కడ తీసుకుని ప్రసారం చేసి సూట్ కేసులో మడత పెట్టి ఇంకో చోట ప్రసారం చేసే పరిస్థితి. అంటే ఎంత తెగువ ఉండాలి అని. అందువల్ల రేడియో స్టేషన్లు విభిన్న జీవన విధానాలు కలిగిన సమాజాలకు సేవలందించాలి. అనేక రకాల కార్యక్రమాలు, దృక్కోణాలు, సమాచారాల్ని అందించాలి. అలా చేస్తూనే తమ కార్యకలాపాలలో శ్రోతల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ వారి వైవిధ్యభరితమైన అభిప్రాయాల్ని వినాలి, అందరికీ వినిపించాలి. ఇదిగో సరిగ్గా రేడియో వారికోసమే మాట్లాడాలి. ఈ విషయంలో కమ్యూనిటీ రేడియోల ఏర్పాటును, నిర్వహణను యునెస్కో ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి నుంచి విశ్రాంతి తీసుకున్నాక కమ్యూనిటీ రేడియో రంగంలో చేరి పనిచేస్తున్న డాక్టర్ వై బుచ్చిరాజు గతంలో రేడియోతో మాట్లాడుతూ ఒక చిన్న గ్రామం కూడా ఒక ప్రత్యేక మానవ సమాజంగా భావించి దానికి మాత్రమే పరిమితమై పనిచేసే వైవిధ్యభరిత రేడియో వ్యవస్థ కమ్యూనిటీ రేడియో అని వివరించారు. కమ్యూనిటీ రేడియో అంటే అసలు ఏమిటి అన్నదానికి తీసుకున్నట్లయితే అసలు ముందర కమ్యూనిటీ అంటే ఏమిటి అన్నది మనం చర్చించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ అంటే ఏమిటి, మనం మామూలుగా కనుక సోషలాజికల్ పరంగా చూసుకున్నట్లయితే, సామాజిక పరంగా చూసుకున్నట్లయితే కమ్యూనిటీ అన్నటువంటిది ఒక సమూహం. ఈ సమూహం అంటే ఏమిటి, మళ్ళా ఒకే రకమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆకాంక్షలు, ఒకే రకమైనటువంటి అలవాట్లు, ఒకే రకమైనటువంటి జీవన విధానం, ఒకే రకమైన సంస్కృతి, ఇవి ఎక్కడైతే ఉంటాయంటే మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేయచ్చు, ఏం సార్ మరి నేనేమో పలానా ఊళ్ళో ఉన్నా, మా అంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు, మరి అది ఇది కలిపి కమ్యూనిటీగా అనుకోవచ్చా అనేటువంటి ప్రశ్న ఉంటుంది. అందుకని దీనికి ఏమిటంటే డిఫైన్ చేశారంటే మన సోషల్ సైంటిస్టులు, కమ్యూనిటీ అనేటువంటిది ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి సమూహం. ఆ సమూహం ఒకే ప్రదేశంలో ఉండి ఒకే రకమైన అలవాట్లు, అభిరుచులు కలిగి ఉన్నటువంటి దాన్ని సమూహం అంటారు. ఇప్పుడు మనం ఏదైతే కమ్యూనిటీ రేడియో అంటున్నామో ఈ సమూహానికి సంబంధించినటువంటి రేడియోని కమ్యూనిటీ రేడియోగా మనం పరిగణిస్తున్నాం. ఫలానా వారి కోసం రేడియో మాట్లాడాలి అంటే ఎవరో ప్రత్యేకించి ఫలానా వారిని మాత్రమే కాదు, ఈ ప్రపంచ ప్రజలందరి ఇక్కట్ల గురించి ప్రపంచం మొత్తానికే వినిపించాలి, తెలియజేయాలి. మీకోసం మీరు స్పందించాలి సుమా అని అర్థమయ్యేలా చెప్పాలి. మరి రేడియో ఆ పనిని ఏ విధంగా చేస్తున్నదో మీకు తెలుసు. ఊహ మనిషి మేధకు పదును పెడుతుంది. శ్రవ్య సంగతులని దృశ్యమానం చేసే శక్తివంతం రేడియో శ్రవణం అంటారు రేడియో, టీవీల్లో పనిచేసిన ప్రసార ప్రముఖులు శ్రీ ఓలేటి పార్వతీశం. గతకాలాల వేదికపై నిలబడి గమనిస్తే ప్రసార మాధ్యమం మనకు అంది వచ్చిన ఒక అద్భుత సాంకేతిక విజయం. ఈ మాధ్యమంలోకి గృహప్రవేశం చేసిన తరువాత వచ్చిన కవిత్వం గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకోనున్నాం. తాళపత్రాల కాలంలో అధిక సంఖ్యలో ప్రతులు అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదు కనుక ఏ గ్రంథమైనా 1, 1/2 లేదు 10, 12 ప్రతులుగా మాత్రమే వెలుగు చూసేందు మనం ఊహ చేయొచ్చు. అంటే సారస్వత లోకంలో సాహిత్యాభిమానులైన పండిత జనుల సంఖ్య 10కి దాటితే, మరో 10కి అదనంగా చేరితే, ఆ 10 మందికో 25 మందికో గ్రంథ పరిచయం చెయ్యాలంటే వారందరినీ ఒక్క చోట చేర్చి చదివి వినిపించాల్సిందే. అంటే తొలి దశలో కవిత్వ ప్రచారానికి శ్రవ్య మాధ్యమమే మార్గం బాటలు వేసింది. కానీ ఆకాశవాణి అవతరణతో తెలుగు కవిత్వం ఏ శ్రవ్య ప్రచార మార్గానికి దూరమైందో తిరిగి అదే శ్రవ్య ప్రచార మార్గానికి చేరువైంది. అంటే ఆకాశవాణి ఆవిర్భావంతో తెలుగునాట కవిత్వం పురావైభవాన్ని సంతరించుకుంది. మరో మాటగా చెప్పాలంటే కవిత్వానికి శ్రావ్యత ముఖ్య లక్షణమని ఆకాశవాణి పరోక్షంగా తీర్మానం చేసింది. అందుకే రేడియో కవిత్వం అనగానే కవిత్వం పైన రేడియో ప్రచలితంగా వేసిన ఈ ముద్ర మనకి ప్రముఖంగా స్ఫురణకి వస్తుంది. అంటే రేడియో అనే పరికరం ప్రజలకు బంధువు అనే కదా అర్థం. రేడియో అనేది మారుమూల నివసించే వారిని చేరుతుంది. ఈ రేడియో స్వరం ప్రజాహితం కోరుకునే వారిని, ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను కూడా చేరుకుంటుంది. ఇలా చెప్పడంలో మన ఉద్దేశం ఏమిటంటే, తీగలు లేకుండానే సుదూర తీరాలకు ప్రయాణించగలిగే రేడియో శబ్ద తరంగాల సాంకేతికత
తక్కువ ధరలో అందరికీ చేరువ కాగలిగిన రేడియో అనే మీడియా రూపంలో ప్రజల విద్యాస్థాయితో సంబంధం లేకుండా వారికి సైతం బహిరంగ చర్చల్లో జోక్యం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది అని. ఆ సౌలభ్యముంది కనుకనే అత్యవసర సమాచారానికి, విపత్తు ఉపశమన చర్యల్లో భాగస్వామిగాను రేడియో కీలక పాత్ర పోషిస్తుంది. ఆడియో ఇంటర్వ్యూలతో ఘటనా స్థలం అంటే స్పాట్ నుండి ప్రత్యక్ష ప్రసారాలకు రేడియో చక్కని కమ్యూనికేషన్ ఛానల్. నమ్మదగిన, వివాదరహిత సమాచారాన్ని రేడియో తన శ్రోతలకు అందిస్తుంది. వివిధ నెట్వర్కులు, ఇతర మాధ్యమాల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న అసత్య వార్తల ప్రస్తుత యుగంలో విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో ప్రాముఖ్యత చాలా పెరిగిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. రేడియోలో చెప్పే విషయంలో స్పష్టత ఉండాలి, మాటల్లో క్లుప్తత ఉండాలి. ప్రసారం చేయబోతున్నా, చేసిన కార్యక్రమానికి సంబంధించి చేసే అనౌన్స్మెంట్స్ కూడా సదరు కార్యక్రమం గురించి శ్రోతల మనోఫలకంపై ఆ విషయం తాలూకు జ్ఞాపకాల్ని ముద్రించాలి. కనుక నిష్పాక్షికత, తటస్థత, ఖచ్చితత్వం, విశ్వసనీయత రేడియో ప్రసారాలకు ఇవి గీటురాళ్ళు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో అసత్య, ధృవీకరించని సమాచారం ప్రచారంలోకి వస్తున్నప్పుడు రేడియో ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలను కలగకుండా భరోసాని, ధైర్యాన్ని నింపిందనే సంగతి మన శ్రోతలకి తెలుసు. మరి ఈ భరోసా నిరంతరాయంగా, శాశ్వతంగా కొనసాగుతూ ఉండాలంటే కాలం తోసుకొస్తున్న మార్పులకు తగినట్టుగా ధీటుగా రేడియో కార్యక్రమాల రూపకల్పన కొనసాగాలనేది శ్రోతల ఆకాంక్ష. నమస్తే, నా పేరు శ్రీనాథ్. నేను కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నా చిన్నతనంలో రేడియో చాలా ఎక్కువగా వినేవాళ్ళం. అందులో మరీ ముఖ్యంగా సినిమా పాటలు బాగా వినేవాళ్ళం. మధ్యాహ్నం టైంలో వచ్చే పాడి పంట కార్యక్రమం కూడా నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ టైంలో మా ఇంట్లో గోడ గడియారం లాంటిది, వాచ్ లాంటివి ఏమి ఉండేవి కావు. రేడియోని బట్టి మేము టైం తెలుసుకునే వాళ్ళం. ఆ ప్రోగ్రాం వచ్చిందంటే ఆ టైంకి టైం ఎంత అయింది అన్నది మాకు తెలిసిపోయేది. మధ్యాహ్నం 1 గంట అయితే ఈ కార్యక్రమం వస్తుంది, 1:30 అయితే ఈ కార్యక్రమం వస్తుంది, ఇలా తెలుసుకునే వాళ్ళం. సో అందువల్ల రేడియో చాలా 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 బాగా వినేవాళ్ళం, బాగా ఫాలో అయ్యేవాళ్ళం. మా ఇంట్లో అందరికీ కూడా రేడియో అంటే చాలా ఇష్టం. మా నాన్న దగ్గర ఒక ప్యాకెట్ రేడియో ఉండేది. ఆ రేడియోని ఎప్పుడు ఆయన వెంట పెట్టుకుని వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా. రేడియోతో మాకున్న అనుబంధం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్స్ ఆల్ ఇండియా రేడియో. శ్రోతలకు నచ్చేలా, మరింత సులువుగా అర్థమయ్యేలా రేడియో ప్రసారాలు ఉండాలి. అసలు ఆ విధంగానే రేడియో కృషి చేస్తూ వస్తుంది. అయితే నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం విలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ వైభవం సంఘటిల్లాలి అంటారు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం, సాఫల్యం 2 అంతర్వుల్లో జరిగింది. ఒకటి, రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్తల కృషి. 2, బయట నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారాను, ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారాను వివిధ రచయితలు చేసిన కృషి. నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం వెలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటిల్లాలని ఆశిస్తున్నాను. మీకిక్కడ చెప్పదలుచుకున్న సంగతి ఒకటుంది. రేడియో, దూరదర్శన్ వంటి ప్రజాసేవా ప్రసార మాధ్యమాలు సంగీత, సాహిత్య, విద్య, వైద్య, వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక, కార్మిక, కర్షక, స్త్రీ, బాల, యువ, వయోధిక సంబంధ విషయాలకో ఇంకా కేవలం వినోద ఉల్లాస ప్రసంగాలకో పరిమితం కావడం లేదు. ఏకమొత్తంగా వికాస ధోరణితో పనిచేస్తున్నాయి. రేడియో లెగసీని కొనసాగిస్తూనే ప్రజలకు సంబంధించి ఈ కాలపు ఆరోగ్య సమస్యలు, విస్తృతమైన అనేక సామాజిక అంశాలు, నింగి నేల మధ్యనున్న అన్ని విషయాల పట్ల శ్రోతల్లో, తద్వారా ప్రజలందరిలో తేలికగా అవగాహన కలిగించడానికే తాము కార్యక్రమాల్ని రూపొందించి, నిపుణులతో సంభాషించి, విషయం పట్ల ఒక పరిపూర్ణమైన స్పష్టతను అందిస్తున్నామంటున్నారు ఆకాశవాణి కార్యక్రమాల అధికారిని శ్రీమతి నీహారా కానేటి.
వరల్డ్ రేడియో డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న రేడియో శ్రోతలందరికీ, అలాగే రేడియో కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్టర్స్ అందరికీ, ప్రత్యేకంగా ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ఆడియో చాలా ఎఫెక్టివ్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో అరచేతిలోనే ఓటీటీ ద్వారా దృశ్య శ్రవణ మాధ్యమాల్లో ఎంత సమాచారం అందుబాటులో ఉన్నా రేడియోకి ఈనాటి వరకు వన్నె తగ్గలేదు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజా ప్రసార మాధ్యమంగా 75 వసంతాలు ఈ సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇటువంటి మైల్ స్టోన్ ఇయర్లో ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ఆరోగ్యం కార్యక్రమంలో హెల్త్, విమెన్, క్రిస్టియన్ డివోషనల్, స్పోర్ట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్, సైన్స్ ప్రోగ్రామ్స్, ఈ విభాగాలన్నింటిలోనూ నేను కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతం మన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా మెంటల్ హెల్త్, లాంజివిటీ, ప్రివెంటివ్ కేర్ యాంగిల్లో ఎన్నో కార్యక్రమాలు ప్రతి మంగళవారం 1:20 ప్రసారం చేస్తున్నాం. ప్రతి సోమవారం అలాగే శనివారం మహిళా రచయితలతో సాహితీ కార్యక్రమాలు, ప్రతి గురువారం సాహిత్యంతో దోస్తీ కార్యక్రమంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సాహిత్యాన్ని తెలుగులో మహిళల ద్వారా శ్రోతలకి పరిచయం చేస్తున్నాం. శుక్రవారం, ఆదివారం ఇదే సమయంలో సింగిడి కార్యక్రమంలో వివిధ రంగాలలో విజయాలు సాధించిన మహిళల్ని శ్రోతలకి పరిచయం చేస్తున్నాం. అలాగే వారానికి 2 సార్లు సైన్స్ ప్రోగ్రామ్స్, ప్రతి వారం స్పోర్ట్స్ అప్డేట్స్, ప్రతి ఆదివారం ఉదయాన్నే బైబిల్ సూక్తులు, అలాగే క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ ప్రసారం చేస్తూ ఉన్నాం. ప్రజా ప్రసార మాధ్యమంగా పనిచేస్తూనే శ్రోతలకి ఎంటర్టైన్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ని కూడా అందించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రోతలు ఈ కార్యక్రమాలు విని ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకుంటున్నారని, అలాగే అచీవర్స్ని మేము ఇంటర్వ్యూ చేస్తూ మీకు పరిచయం చేసినప్పుడు ఇన్స్పైర్ అవుతున్నారని భావిస్తున్నాను. మరి భవిష్యత్తులో యువ శ్రోతలకి ఆకాశవాణిని చేరువ చేయాలన్నదే నా కోరిక. విన్నారుగా, రేడియో తన బాధ్యతల్ని, తన అస్తిత్వాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంది. మన దేశంలో మనం రేడియోకి సంబంధించి 3 పండుగలు చేసుకుంటాం. మన దేశంలో ఆకాశవాణి ప్రజాసేవా ప్రసార మాధ్యమంగానే విధులు నిర్వహిస్తోంది. కనుకనే 1927 జూలై 23 నాడు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ బొంబాయి కేంద్రంగా సంస్థాగతంగా ప్రారంభించబడిన సందర్భాన్ని భారత జాతీయ ప్రసార దినోత్సవం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా ప్రతి సంవత్సరం జూలై 23వ తేదీన చేసుకుంటున్నాం. 1947 నవంబర్ 12న గాంధీజీ ఢిల్లీ రేడియో స్టేషన్ను సందర్శించి దేశ విభజన వల్ల సరిహద్దులు దాటివచ్చి హర్యానా కురుక్షేత్రలో కాందేశీకుల శిబిరాల్లో ఉన్నవారికి ధైర్య వచనాలు చెప్తూ రేడియో ద్వారా ప్రసంగించిన సందర్భాన్ని భారత ప్రజా సేవా ప్రసార దినోత్సవం, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీన జరుపుకుంటున్నాం. రేడియో అనేది సమాచార ప్రసారానికి ఉపకరిస్తుందని మార్కోని కనిపెట్టి ఉంటారు. అయితే రేడియో యొక్క విస్తృత ప్రయోజనాల్ని గ్రహించిన తర్వాత ప్రతి ఏటా ఫిబ్రవరి 13 నాడు ప్రపంచ రేడియో దినోత్సవం, వరల్డ్ రేడియో డేని నిర్వహించుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు రేడియో కేంద్రాలన్నీ ప్రపంచ ప్రజల ప్రయోజనం కోసం పునరంకితం అవ్వాలని గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన ఈ సందర్భాన్ని మనం విస్మరించడం లేదు, మరింత ప్రయోజనకరంగా మలుచుకుంటున్నాం. ఆకాశవాణి ఇది మన ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. ఇంటర్నెట్ సాంకేతికతతో తనను తాను ఆవిష్కరించుకుంటూ ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. నచ్చిన ప్రసారాలను మళ్లీ వినడానికి వీలుగా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా పలు రేడియో కేంద్రాలు తమ ప్రసారాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నాయి. దేశీయంగా సెట్ టాప్ బాక్స్ల ద్వారా DTH ప్రసారాలు వినిపిస్తున్నాయి. రేడియో ప్రసారాల ప్రాధాన్యతను, రేడియో తరంగాల ప్రత్యేకతను మరింతగా ప్రజలకు చేరువ చేద్దామని ప్రపంచ దేశాల రేడియో కేంద్రాలు పరస్పర సహకారంతో పనిచేయాలని యునైటెడ్ నేషన్స్ యునెస్కో విభాగం కోరుతోంది. భాషా సంస్కృతుల రెక్కలు దాల్చి ఆకాశవీధిలో విహరించి వచ్చి శ్రోతల మనోవీధిని పలకరిస్తుంది ఆకాశవాణి. జానపద గేయాల, యక్షగానాల, జంగం కథల, శారద పాటల పుడమి పరిమళాల్ని చెవులకు వినిపిస్తుంది ఆకాశవాణి. ఇంకా లలితగీతాల లాలిత్యపు సొబగులు, శాస్త్రీయ సంగీత గమకాలతో మనోధర్మ గుబాళింపును జోడిస్తూ ఆత్మనివేదన చేస్తుంది ఆకాశవాణి.
బ్రొక్కుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక. బ్రొక్కుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక. ఎక్కడ శుభకార్యములైనను విను, ఎక్కడ శుభకార్యములైనను నిన్ను మొక్కిదలతోన మొక్కిన పూజలు. బ్రొక్కుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక. వానేల గురిసెనో రాజో నా సామి వరదరాజుల పూలవాన. అవును వానేల గురిసెనో రాజో నా సామి వరదరాజుల పూలవాన. అవును మళ్ళీ కురిసిన పూలవాన నా సామి మగువ దగ్గర పేటలోను. అవును మళ్ళీ కురిసిన పూలవాన నా సామి మగువ దగ్గర పేటలోను. రంగు రూపం, భాషా వేషం, ఆహారం విహారం, ఆచారం సంప్రదాయం, నేల నీరు సైతం విభిన్నంగా ఉండే భారతదేశ సంస్కృతుల ఐక్యతా సూత్రం భారతీయత అయితే ఆ సూత్రాన్ని పేనిన స్వరఝరులు ఆకాశవాణివి. తుఫానులు, భూకంపాలు, వరదలు, వాతావరణంలో వేడి, కార్చిచ్చులు, ప్రమాదాలు, యుద్ధాలు వంటి సహజ విపత్తులు, మానవ ప్రేరేపిత ఆపదల వల్ల సంభవించే ఉపద్రవాల గురించి ప్రజల్ని హెచ్చరిస్తుంది రేడియో. అత్యవసర పరిస్థితులు, విద్యుత్తు, నీటి సరఫరాల్లో అంతరాయాల సమయంలో ప్రజలను జాగ్రత్తపడమని సూచిస్తుంది. మానవ వలసలు, అడవులు, కొండల్లో దూరంగా నివసిస్తున్న సామాజిక అంతరాలు, పేదరికంతో బాధపడుతున్న జనాభాతో సహా వెనుకబడిన సమూహాలతో అనుసంధానానికి అనువైన మార్గంగా ఉండటమే కాకుండా విపత్తులు తదితర ఆపదల వల్ల సాధారణ జనజీవన స్రవంతికి దూరమైన వారికి చోదక శక్తిగా రేడియో నిలబడుతుంది. రేడియో ప్రభావం గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన తీసుకురావాలనే మా ప్రయత్నానికి దన్నుగా దాని ప్రభావం ఎరిగిన మా శ్రోతల నుంచి మేం కోరేది వారి నిలకడైన ఆదరణ, ఆచరణలను మాత్రమే. మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మగనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషికెడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మగనీయుడు, మానవుడే మగనీయుడు. యునైటెడ్ నేషన్స్ రేడియోలో ఫ్రెంచ్ విభాగం మాజీ అధికారిగా పనిచేసిన జెరోమ్ లాంగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, రేడియో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్ సాధనం. ఇతర కమ్యూనికేషన్ మార్గాలు పనిచేయనప్పుడూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. దానికి స్పష్టమైన ఉదాహరణ 2010లో హైతీలో సంభవించిన భూకంపం అని చెప్తూ, ఆనాటి ప్రకృతి విపత్తులో రేడియో ద్వారా అందించిన సమాచారం, చేసిన సహాయ సహకారాల్ని మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు. రేడియోలో పనిచేసిన, పనిచేస్తున్న వారిలో సృజనకు లోటు లేదు. దాన్ని వ్యక్తీకరించే వ్యవస్థకు చుట్టిన కొన్ని సంఖ్యలను సడలించాలి. అలాగని గౌరవభంగమైన చర్యలు చేపట్టవచ్చుననే సంకేతం ఏమీ ఇవ్వడం లేదు మనం. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ అధికారి శ్రీ సుమనస్పతి రెడ్డి సృజన, సాంకేతికత, ఆధునికత, వేగం, భాష, భావం అన్నీ చిట్టాపటాలుగా నడవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాప్రసార సంస్థ అయిన ప్రసార భారతి కొద్దిగా ఆలస్యంగానైనా డిజిటల్ రూపంలో తన రేడియో, టెలివిజన్ ఛానళ్లను అందించే పనిని చాలా ఆకర్షణీయంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా చేసింది. 230 కన్నా ఎక్కువ రేడియో ఛానళ్లు, దూరదర్శన్ కేంద్రాలు, ఆకాశవాణి
24 గంటల వార్తా ఛానల్ మొబైల్ ఫోన్లో అందుబాటులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను, ప్రేక్షకులను ఇవాళ అలరిస్తున్నాయి. భారతదేశం సాంస్కృతిక భాషా వైవిధ్యానికి బాసటగా ఆకాశవాణి కొన్ని దశాబ్దాలుగా నిలిచి ఉన్నది. మన అభిరుచులను పెంపొందించుకోవటంలో, లైవ్ కార్యక్రమాల హోరు నుండి తప్పించుకోవడానికి పాడ్కాస్టింగ్ చాలా అనువైన కార్యక్రమం, చాలా అనువైన సౌకర్యం. పాడ్కాస్టింగ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద వ్యవహారం. వీడియో పాడ్కాస్ట్లు కూడా ఉన్నా ఆడియో పాడ్కాస్ట్లదే పెత్తనంగా ఉంటున్నది. ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన నిపుణుల మాటలు, విశ్లేషణలు, అభివ్యక్తులు వినడానికి, నైపుణ్యం, నైశిత్యం పెంచుకోవడానికి పాడ్కాస్ట్లు చాలా పనికి వస్తున్నాయి. మన దేశంలో గత 5-6 ఏళ్లుగా పాడ్కాస్ట్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా తెలుగులో చాలా తక్కువ పాడ్కాస్ట్లు కనిపిస్తున్నాయి. అందులో ఆసక్తికరమైనవి మరీ తక్కువ. అందువల్ల సృజనాత్మక, వివేచనాత్మక దృష్టి ఉన్న తెలుగు కళాకారులు, రచయితలు, నిపుణులు వీరందరికీ డిజిటల్ యుగం ఒక గొప్ప అవకాశాన్ని పాడ్కాస్ట్ల ద్వారా కల్పించి ఎదురు చూస్తోంది. పాత కొత్త కార్యక్రమాల భాండాగారాన్ని ఆన్లైన్లో సృష్టించి పుస్తకాల మాదిరిగానే శ్రవ్య దృశ్య కార్యక్రమాలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే వీలును డిజిటల్ యుగం కల్పించింది. సాంస్కృతికంగా చూసుకుంటే ఇదొక గొప్ప మార్పు. 2025వ సంవత్సర ప్రపంచ రేడియో దినోత్సవం పూనికగా వాతావరణ మార్పు సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేడియో ప్రసారాలు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం వార్తాంశాల్లో రేడియో స్టేషన్లు తమ శైలిలో రేడియో మరియు వాతావరణ మార్పుకి తమ కార్యక్రమాల్ని అంకితం చేయమని యునెస్కో కోరింది. కొన్ని సభ్యదేశాలకు ఇందుకు సంబంధించి శిక్షణా శిబిరాల్ని సైతం గత 2 ఏళ్లుగా నిర్వహిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా వాతావరణం పరంగా సున్నితమైన పరిస్థితులుండే ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వర్క్షాప్స్ని ఐక్యరాజ్య సమితి నిర్వహించింది. ప్రపంచానికి విపత్తుగా మారిన వాతావరణ మార్పుల్ని ప్రపంచ ప్రజలందరం కలిసి చక్కదిద్దుకోవాలి. మనమందరం ఉమ్మడిగా దీనికో పరిష్కారం కనుక్కోవాలి. వాస్తవాధారిత సమాచారం, శ్రోతల అభిప్రాయాలు, అంకితభావంతో కూడిన రేడియో కార్యక్రమాల రూపకల్పన ద్వారా వాతావరణ మార్పుల నేపథ్యంలో జనాభా శ్రేయస్సు కోసం రేడియో ఒక అంతర్జాతీయ లక్ష్య సాధనకు దోహదకారిగా పనిచేయగలదనే నమ్మకం ఉండబట్టి కదా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించమని రేడియో వంటి సమాచార ప్రసార సాధనాలను కోరుతున్నారు. మరి మీరు కూడా రేడియో వినడాన్ని మీ రోజువారీ చర్యల్లో భాగంగా చేసుకుని మీ నిర్మాణాత్మక సూచనల్ని రేడియో ద్వారా తక్కిన ప్రపంచానికి వెల్లడించే ప్రయత్నం చేయొచ్చని ఈ సందర్భంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. కొన్ని డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా విస్తరించబడుతున్న అపోహలు ప్రజల అవగాహనను వక్రీకరిస్తాయి. ఆ అపోహలను పోగొట్టడం, స్థిరమైన సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల్లోని సందేహాల్ని దూరం చేయగలగడం రేడియోకి ఉన్న చిరకాల నిబద్ధత, శాశ్వత క్రమశిక్షణ. ఈ విషయమై విశ్రాంత ఉపాధ్యాయిని, రచయిత్రి అయిన డాక్టర్ బండారు సూర్యకుమారి గారు చెప్తూ, నా పేరు సూర్యకుమారి. నేను రేడియోని ఎంతగానో ఇష్టపడే ఒక శ్రోతని. ఇప్పుడు డిజిటల్ మీడియా గురించి, రేడియో గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. డిజిటల్ మీడియా మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తనదైన శైలిలో కొన్ని అభిప్రాయాలను, వైఖరులను, నమ్మకాల్ని మనలో రూపొందిస్తోంది. పూర్వం మనం దిన, వారపత్రికలు, పుస్తకాలు చదివినప్పుడు మన మెదడు తన స్వంత యోచనా శక్తితో నిర్దిష్టమైన అభిప్రాయాల్ని తనకు తానుగా సమకూర్చుకునేది. అయితే ప్రస్తుత వైజ్ఞానిక ప్రపంచంలో మన మెదడు తన స్వశక్తిని కోల్పోయి పూర్తిగా డిజిటల్ మీడియాపై ఆధారపడిపోతోంది. దానికి కారణం డిజిటల్ మీడియాకు ఉన్నటువంటి ఒక ప్రబలమైన ఆకర్షణ శక్తి. దానిలో చిక్కుపోయిన మనం డిజిటల్ మీడియాలో వినిపిస్తున్న, చూపిస్తున్న వక్ర భాష్యాలు, అభూత కల్పనలు, ఊహాజనిత వాస్తవాలు వింటూ, చూస్తూ వాస్తవాలకి, అవాస్తవాలకి, నిజానికి, కల్పనకి తేడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాం. అయితే డిజిటల్ మీడియాని విజ్ఞతతో ఉపయోగిస్తే ఎంతో మంచి కూడా తప్పకుండా ఉంటుంది. కానీ అలా జరగడం లేదు కదా.
అయితే ఈ లోటుపాట్లకి లోపాలకి అతీతంగా ఉండే ఒక అద్భుతమైన సాధనం మనకు ఉండనే ఉంది కదా, అదే రేడియో. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని 100% వాస్తవాన్ని అందించే మన రేడియో డిజిటల్ మీడియా ద్వారా మనలో ఉద్భవించిన సత్యదూరమైన అపోహల్ని, భ్రమల్ని పారద్రోలి నిజాల్ని మన చెవుల ముందు ఉంచడంలో ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటుంది కదండి. అందువల్లనే సమాజానికి ఒక నమ్మదగిన శాశ్వత మిత్రుడు రేడియో అండంలో అతిశయోక్తి లేనేలేదు కదా. ప్రసార భారతి పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ శర్మ గతంలో ఓ సందర్భంలో రేడియో ప్రాథమిక భావనని గుర్తు చేస్తూ రేడియో లక్షణమే నమ్మకం, నమ్మకమే దాని యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అన్నారు. మన ఆకాశవాణి ప్రసారాలు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, గల్ఫ్ దేశాలు, ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆకాశవాణి ప్రసారాలు వినిపిస్తున్నాయి. దేశ విదేశీ భాషల్లోనూ వార్తా ప్రసారాలను అందిస్తోంది మన ఆకాశవాణి. టెలివిజన్, రేడియో బ్రాడ్కాస్టర్ల సమిష్టి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి లాభాపేక్ష లేని ప్రభుత్వేతర, రాజకీయేతర, వృత్తిపరమైన సంస్థ ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ అబూలో 65 దేశాల నుంచి 230 ప్రసార సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. మలేషియాలోని కౌలాలంపూర్లో 1964లో ఏర్పాటైన ఈ సమాఖ్యలో పూర్తి సభ్యత్వం కలిగినవి 52 సంస్థలు. వాటిలో మన దేశం నుంచి ప్రసార భారతికి పూర్తి సభ్యత్వం ఉండగా మరో 3 సంస్థలు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఆగ్నేయాసియా, ఉత్తరాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఐరోపా, ఉత్తరాఫ్రికా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో రేడియో ప్రసారాల ద్వారా ప్రజలకు ప్రయోజనకరమైన సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాయి సభ్యదేశాల రేడియో కేంద్రాలు. అంతర్జాతీయ మీడియా సహకారాన్ని సులభతరం చేస్తుంది. మరి ఇది సహకారవాణి అనడంలో అభ్యంతరం ఏముంటుంది చెప్పండి? కనుకనే ఆకాశవాణి సంక్షేమవాణి, జనవాణి, సుస్వరాల సుమధురవాణి. నా పేరు రామకృష్ణ, మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. పాత రోజుల్లో రేడియో వినియోగము చాలా ఉపయోగంగా ఉండేది. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అందరూ తెల్లవారుజాము నుండే రేడియో ప్రోగ్రాములు వింటూ ఉండేవాళ్ళు. పొద్దున ఉదయం వెంకటేశ్వర సుప్రభాతంతో ఎప్పుడు వస్తుందా అని చెప్పి రేడియోలో మేము ఆసక్తికరంగా ఎదురు చూసేవాళ్ళము. రేడియో ద్వారా వార్తలు మరియు ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబడేవి. సంగీతము మరియు రేడియో నాటకాలు మరియు ఇతర వినోద కార్యక్రమాలు ప్రసారం చేయబడేవి. విద్యా కార్యక్రమాలు రేడియో ద్వారా ప్రసారం చేయబడేవి. దీనివల్ల విద్యార్థులు చాలా పాఠాలు కూడా రేడియో ద్వారా నేర్చుకునేవారు. రేడియో ద్వారా క్రీడల ప్రసారాలు చేయబడేవి. రేడియో ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేయబడేవి. ఇది ప్రజలకు విద్యను అందించడంలో సహాయపడేది. సంగీతము మరియు వినోదం కూడా రేడియో ద్వారా అందించబడేది. నాటకాలు మరియు ఇతర వినోద కార్యక్రమాలు ప్రసారం చేయబడేవి. ఈ రోజుల్లో కూడా ఇలాగే రేడియో కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి సౌకర్యాలు కలిగితే ఇంకా రేడియో ఇప్పటి రోజుల్లో కూడా ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్ని క్రోడీకరించి చూస్తే 2025వ సంవత్సర ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమం ద్వారా యునైటెడ్ నేషన్స్ రేడియో 13 ఆలోచనల్ని ప్రకటించింది. ఫిబ్రవరి 13ను వరల్డ్ రేడియో డేగా నిర్వహించుకునే ప్రపంచ రేడియో స్టేషన్లు, వారి యాజమాన్యాలు ఈ 13 అంశాలకు అగ్రతాంబూలం ఇవ్వమని కోరింది. కార్యక్రమాల రూపకల్పన వ్యూహాన్ని సమీక్షించుకోవడం, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పడం, విమర్శనాయుతంగా అభిప్రాయాల్ని చెప్పడం, COP30 వంటి ప్రపంచ వాతావరణ సదస్సుల్ని ఇతివృత్తంగా తీసుకొని కార్యక్రమాలు రూపొందించడం, శ్రోతలు కోరుకున్న కార్యక్రమాల్ని అందించడం, తుఫానుల కోసం ముందే సంసిద్ధం కావడం, పర్యావరణ జర్నలిస్టులకు భద్రతపై అవగాహన కల్పించడం, అసత్య సమాచారాల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయడం, రేడియోను విమర్శనాత్మకంగా వినడానికి ప్రేక్షకులను ప్రోత్సహించడం, వాతావరణ మార్పు సమస్యలకు సంబంధించి సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, 2025 ఫిబ్రవరి 13న మానవ స్వరాలే మాట్లాడ్డం కాకుండా ప్రోగ్రాంలు, న్యూస్ కాస్ట్లు, డిబేట్లు, క్రానికల్స్, రిపోర్ట్లు, ఇంటర్వ్యూలు, మ్యూజిక్ మొదలైన వాటిలో
ప్రకృతి ధ్వనులను ప్రసారం చేయడం, రేడియో మరియు వాతావరణ మార్పు అనే అంశం ఆకాశవాణి కేంద్రాలకు, వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయకుండా రేడియోలో రోజువారీ దినచర్యలోనూ వర్తింపజేయడం, అంటే స్టూడియోను ఆకుపచ్చగా మార్చుకోవడం వంటివి చేస్తూ మాటలు మాత్రమే చెప్పడం కాదు, మనిషి కూడా మారాలని 13 అంశాలను సూచించింది. ఆకాశవాణి నాటకాలు, ఆకాశవాణి సంగీతోత్సవాలు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు, జాతీయ సర్వభాషా కవి సమ్మేళనం, క్రీడలు, చట్టసభల సమావేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవాలు, జానపద జాతరలు, ఇంకా పలు ప్రత్యక్ష ప్రసారాలతో సంస్కృతి సంప్రదాయాల సాంస్కృతిక సేవ చేస్తోంది మన ఆకాశవాణి. ఓ మాట చెప్పుకొని మనమీ ప్రస్తావనల్ని ముగిద్దాం. సమాజం అంటే కేవలం జనులు నివసించే ప్రాంతంగా మాత్రమే చూడ్డం కద్దు. అలా కాకుండా విస్తృతార్థంలో చూస్తే ఆవరణ వ్యవస్థ ఒక పెద్ద సమాజం. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అన్నీ విడివిడిగానూ కలివిడిగానూ సమాజ వ్యవస్థలే. జీవ, నిర్జీవ వ్యవస్థలు సమాజంలో భాగమే. అదే ప్రకృతి. మనిషిలోని చైతన్యాన్ని మెలకువగా ఉంచే ప్రయత్నంలో మన దేశంలోని ఆకాశవాణి అనే ప్రజా సేవా ప్రసార మాధ్యమం ప్రసారభారతి అనే వ్యవస్థలో భాగమై పలు రూపాలలో ప్రజావాణిని వినిపిస్తోంది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఆందోళన కలిగించే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, ఇంకా ఆకాశవాణి సాధించిన విజయాలను ప్రస్తావించడానికి. రేడియో ప్రయోజనం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంలోనే తెలుస్తోంది. పలుమార్లు చెప్పుకున్నట్లుగా పిల్లలు, యువత, మహిళలు, వయోధికులు అనే విభాగాలైన సంగీత, సాహిత్య, వ్యవసాయ, కార్మిక, విజ్ఞాన, సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల విషయ విభాగాలైన వివిధ భాషల్లో రూపొందే కార్యక్రమాలు లక్షిత శ్రోతలకు వారి వారి ప్రయోజనాల కోసం రూపొందించబడి ప్రసారం చేయబడే విధంగానే రేడియో వ్యవహరిస్తోంది. తరతరాలుగా జనజీవితాలతో పెనవేసుకున్న అనుబంధం రేడియో. ఆ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం. శ్రోతలకు ఏం చెప్పాలో రేడియోకి తెలుసు. విషయం పట్ల శ్రోతలకు ఉత్సుకత కలిగించాలి. దాంతో వినాలనే కోరిక ఇనమడిస్తుంది. చెప్తున్న విషయం పట్ల నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం ఆశించిన స్పందన శ్రోత నుంచి ఆశించగలం. ఆకాశవాణి ఆ దారిలో తన చైతన్య స్వరం వినిపిస్తుందని మీకు మాటిస్తోంది. తకతడింకు తడింకుతుం తత్తుం తకతడింకు తకతడింకు తడింకుతుం తత్తుం తకతడింకు తడింకుతుం తత్తుం తకతడింకు తడింకుతుం తత్తుం తడింకుతుం తత్తుం తడింకుతుం తత్తుం తడింకుతుం తత్తుం తకదిన తడింకు తసడింకు కరదగదగడతుం 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 తడింకు తసడింకు కరదగదగడతుం 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 తడింకు తసడింకు కరదగదగడతుం 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 సిరిమదిలో పూచి తరచి రాగము రేపి సిరిమదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులే ఓయి ఓయి చిరునవ్వు విరజాజులే ఓయి ఓయి కొలువై శివారంగశాయి
తక చెండు తక ధిమి తక చెండు తద్ది తక ధిన తాంగు దిత్తక ధిన తాంగు తక ధిన తాంగు తది గిణతం తది గిణతం తక దిక్కు గిరగ తరగడం సిరిమోవిదం నీకై మరి మరి క్రీగంట సిరిమోవిదం నీకై మరి మరి క్రీగంట కరచేతి ఎలగేటులే ఓయి ఓయి కరచేతి ఎలగేటులే ఓయి ఓయి కొలువై దివారంగశాయి తక్క జంత తకత జంత తరగడ తగదీం తక దిక్కు తద్దీం గిణతం తక్క జంత తకత జంత తరగడ తగదీం తక దిక్కు తద్దీం గిణతం తజంత తరగడ తగదీం తక దిక్కు తద్దీం గిణతం తజంత తరగడ తగదీం తక దిక్కు తద్దీం గిణతం తజంత ధణాం తతరుం తతదీం తరగడతం దిగిణతం గిణతం తది గిణతం తక తది గిణతం తక దిక్కు గిరగ తరగడతం ఔరా ఔరౌరా ఔరా ఔరౌరా రంగారు తెలుగు బంగారు వలవ సింగారముగ ధరించి రంగారు తెలుగు బంగారు వలవ సింగారముగ ధరించి మురమందు తులసి సరిలందు కలిసి మరి అందముగ వహించి. ఇంతవరకు మీరు ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రజాసేవలో ఆకాశవాణి ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్. వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి టి స్రవంతి. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.